అగ్నిపర్వతంలా బద్దలైన కవిత అంతా ఆ ఇద్దరే చేశారంటూ బ్లాస్ట్. మొన్నటి వరకు సాఫ్ట్ విమర్శలకే పరిమితం. కానీ ఇప్పుడు స్వరం మారింది. హరీష్, సంతోష్ అవినీతి అనకొండలంటూ సొంత ఫ్యామిలీపైనే గుణపం. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ సంచలన కామెంట్స్. ఇక బీఆర్ఎస్ లో కవిత ఉండదలుచుకోలేదా? కారు పార్టీలో మరోసారి అలజడి. కవిత రూపంలో ఏకంగా పిడుగుపడింది. మొన్నటి వరకు పార్టీపై సాఫ్ట్ కామెంట్స్ చేస్తూ వచ్చిన కవిత ఏకంగా అగ్నిపర్వతం బద్దలైనట్టు సొంత ఫ్యామిలీకి చెందిన వారిపైనే సంచలన ఆరోపణలు చేశారు. నాపై పార్టీలో కుట్ర చేస్తున్నారని పదే పదే చెప్పే కవిత వారెవరో చెప్పకనే చెప్పారు. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ జరగటం, సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మరునాడే కవిత బ్లాస్టింగ్ లాంటి కామెంట్స్ చేశారు. కేసీఆర్ వెంట నడిచిన కీలక నేతలు కాసుల కోసం కక్కుర్తిపడి కేసీఆర్ను ఊబిలోకి లాగి సీబీఐ విచారణ దాకా తీసుకొచ్చారని కవిత కుండబద్దలు కొట్టింది. ఇదంతా సీఎం రేవంత్ డైరెక్షన్లో జరుగుతున్న పొలిటికల్ గేమ్ అని కవిత ఆరోపించారు. పార్టీలో పేరుకున్న అవినీతి అనకొండల వల్లే తన తండ్రికి ఈ పరిస్థితి ఏర్పడిందని కవిత ఆరోపించారు. తన తండ్రిపై అవినీతి మరకపడితే వాళ్లకు పోయేదేం లేదు, తన తండ్రి పరువే పోతుందని కవిత ఆగ్రహించారు. ఖబర్దార్ బిడ్డల్లారా, మా నాన్నపై విచారణ వేశారు, నా కడుపు రగిలిపోతోంది, ఎక్కడి వరకైనా వెళ్తానన్నారు కవిత. కాళేశ్వరం కేసులో కేసీఆర్ను కార్నర్ చేస్తుంటే చోద్యం చూస్తూ నిల్చున్న పార్టీ అగ్రనేతలను కవిత కడిగిపారేశారు. తన తండ్రి ఏళ్లు కష్టపడి కోటను కట్టుకుంటే కొందరు దయ్యాలు ఆయన పంచన చేరి కూలదోస్తున్నాయని గతంలోనే కవిత ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. తన తండ్రి స్థాపించిన పార్టీలో ఎలాంటి అవినీతికి తావులేదని, పార్టీలోని కీలక నేతలుగా ముందు నడిచిన అరాచక శక్తుల వల్ల కేసీఆర్పై అవినీతి మచ్చపడిందని కవిత మండిపడ్డారు. మొన్నటి వరకు పరోక్ష విమర్శలు చేసే కవిత ఈసారి ఏకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారు. ఆ ఇద్దరు ముగ్గురు నేతలే కేసీఆర్పై కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ ది కీలక పాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యుణ్ణి చేస్తూ రేవంత్ ప్రభుత్వం మా నాన్నపై సీబీఐ విచారణ వేసింది, నా కడుపు మండిపోతోంది, మా నాన్నకు డబ్బు తిండిపై ఏనాడు యావలేదు, మా నాన్న పరువు పోతే మాకు బాధ, వాళ్లకేం లేదు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుది మేజర్ పాత్ర, అందుకే హరీష్ రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారు. హరీష్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్కు ఈ పరిస్థితి దాపురించిందన్నారు కవిత.